హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్షాద్ డైట్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే పాలు తీసుకోవడం వల్ల దీంట్లో మంచి పోషకాలు ఉంటాయన్నమాట. ఆ పోషకాల వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే గ్రోత్ బాగుంటుంది. మనకి బాడీలో ఏవైతే టిష్యూస్ ఉంటాయో ఆ టిష్యూస్ కూడా మనకి మంచిగా మెయింటైన్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే బోన్స్, టీత్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా మజిల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది బాగా వర్క్ అవుతుంది. బ్లడ్ క్లాటింగ్ అనేది అలాంటివి ఏమి కూడా ఉండవన్నమాట. వైటమిన్ డి వచ్చేసి ఎందుకు హెల్ప్ అవుతుందంటే మనకి ఏవైతే బాడీలో ఇందాక కాల్షియం అని చెప్పుకున్నాం కదా, కాల్షియం ఏదైతే ఉంటుందో అబ్జర్వ్ అవ్వడానికి వైటమిన్ డి అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ బీ టూ ఎందుకు హెల్ప్ అవుతుంది అని అంటే స్కిన్, ఐస్, నర్వస్ సిస్టమ్ని ఇవన్నీ కూడా హెల్తీగా వర్క్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ బీ ట్వెల్వ్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మంచిగా ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా వచ్చేసి నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా వర్క్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్ ఎందుకు హెల్ప్ అవుతుంది అని అంటే ఈ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఈ రెండు కూడా మనకి కలిసి వర్క్ అవుతాయి అనమాట. ఇవి రెండు కలిసి వర్క్ అయినప్పుడు మనకి బాడీ టీత్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. పొటాషియం దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఏదైతే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది పెరగకుండా ఉంటుందన్నమాట. ఇంకా మన బాడీలో ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.